ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గ్రూప్ 2 అభ్యర్థులను మోసం చేశారని, ప్రజల పక్షాన వైసీపీ నిలబడుతుందని చెప్పారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చేవారు కోట్ల మంది ఉన్నారని, చెప్పింది చేసే నైజం వైఎస్ జగన్ దని కొనియాడారు మాజీ మంత్రి కన్నబాబు. చూశారు, గత 8 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పూర్తిగా ప్రజల్లో పరపతి కోల్పోయిందో మీరందరూ చూస్తూ ఉన్నారు. చెప్పిన దానికి చేసేదానికి పొంతనే లేదు. చెప్పాడంటే చేస్తాడంతే అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తే, చెప్పాడంటే ఏనాడు చేయడంతే అని చంద్రబాబు గురించి మనం అనుకునే విధంగా మరొకసారి నిరూపణ అయింది. నిన్ననే గ్రూప్ 2 ఉద్యమం కోసం, గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువత విశాఖపట్నంలో రోడ్డు ఎక్కితే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రభుత్వ దుర్మార్గం ఏ విధంగా ఉంటుందో మళ్ళీ చూసింది. ఎన్నికల ముందు లోకేష్ యువగళం అని తిరిగాడు, కానీ అసలైన యువగళం నిన్న విశాఖ వేదికగా ఈ రాష్ట్రంలో వినబడిందని మేము చెప్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని వదిలిపెట్టలే. మోసాల పుట్టలాంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, ఉద్యోగుల్ని ఎవరిని విడిచిపెట్టలేదు. ఏ ఒక్క పేదలకి పనికొచ్చే పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయట్లే. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా సరిగా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన్ని నిలబడడానికి సంసిద్ధంగా ఉంది. ఆ క్రమంలో ఉత్తరాంధ్ర కూడా ప్రజల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడే విధంగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని వారందరితో పాటు కలిసి చేస్తానని చెప్తున్నా. రీజనల్ కోఆర్డినేటర్ అంటే వేరే ఏదో అని నేను అనుకోను. మనందరం కలిపి టీం వర్క్ చేద్దామని పెళ్లిపీట